శివాలయము మహాశ్మశానం అట. కాబట్టి అక్కడ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవన్నీ కూడా శివుడి చుట్టూ ఉంటాయట. అంటే ఏంటంటే ఆ గుళ్ళో ఉంటాయన్నమాట. మీరు శివాలయం నుండి ఏదైనా ప్రసాదం పుచ్చుకొని ఇంటికి వెళుతూ ఉంటే ఆ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు మొత్తం కూడా మీ వెంటబడి మిమ్మల్ని పీడిస్తాయట. కాబట్టి శివాలయం నుండి అసలు ఏ ప్రసాదము తీసుకెళ్ళకూడదట. కేవలము భస్మం ఇస్తే దాన్ని తీసుకుని వెళ్ళాలట, అంతేనట. ఇప్పటి వరకు శివాలయం నుండి ప్రసాదం పుచ్చుకొని ఇంటికి తీసుకెళ్లిన వాళ్ళ వెంట ఎంతమంది వెంట ఈ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, దయ్యాలు పడ్డాయండి. ఇలాంటివి చెప్తుంటే జనాలు ఎందుకు లేరా బాబు, ఒకళ్ళు ఒక రకంగా చెప్తారు, ఇంకొకళ్ళు ఒక రకంగా చెప్తారు, మతం మారిపోతారా? మారిపోరా? శివాలయం మహాశ్మశానంతో సమానము. శివాలయం నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, లేదంటే అరిష్టాలు, దోషాలు తగులుతాయని చెప్తారు కొందరు. శివాలయం నుంచి అసలు ఏ ప్రసాదం పట్టుకెళ్ళకూడదు, భూత, ప్రేత, పిశాచాలు, దయ్యాలు వెంటబడతాయి అంటారు కొందరు. ఇలా శివుడి గురించి మాట్లాడతారా అని వీళ్ళు ఏమంటారు? శివాలయం మహాశ్మశానం అంటారు. శివాలయం మహాశ్మశానము అని శైవ ఆగమ శాస్త్రంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. శివుడు శ్మశానంలో ఉంటాడా అంటే ఉంటాడండి. ఎలా ఉంటాడంటే రుద్ర రూపంలో ఉంటాడు. లయకారుడు కాబట్టి రుద్ర రూపంలో శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉంటాడు అంటే శ్మశానంలోనే ఉంటాడా? కైలాసంలో ఉండడు ఆయన. ఆ హిమవత్ పర్వతాలు, మంచు కొండల్లో ఉండడు ఆయన. అంతటా ఉండడు ఆ శివుడు? చెప్పండి. ఇక్కడే ఉంటాడు, అక్కడ ఉండడు అనేది ఏమైనా ఉందా? దేవుడు కదండి. మన సనాతన ధర్మంలో ప్రధానమైన దేవత కదా శివుడు. అందరూ ఆరాధిస్తారు. శివాలయాన్ని శ్మశానం అని ఎందుకు అనుకోవాలి? కైలాసం అనుకోవచ్చు కదా, ఒక హిమవత్ పర్వతం అనుకోవచ్చు కదా శివాలయాన్ని కైలాసంగా భావిస్తే బాగుంటుంది కదండి. శ్మశానం అని ఎందుకు భావించాలి? ఆ స్వామి లయం చేసుకోవడానికి రుద్ర స్వరూపంతో శ్మశానంలో ఉన్నాడే అనుకోండి, అంత మాత్రానికి శివాలయాలు మొత్తం కూడా శ్మశాన భూములు అయిపోతాయా? దయచేసి శివాలయాన్ని ఎవ్వరు కూడా శ్మశానంగా భావించకండి. శివాలయాన్ని కైలాసంగా భావించండి, విష్ణువాలయాన్ని వైకుంఠంగా భావించండి. శివాలయంలోకి వెళ్ళాము అంటే కైలాసంలోకి వెళ్ళాము, శివలింగం దర్శనం చేసుకున్నామంటే సాక్షాత్తు పరమశివుడు దర్శనం చేసుకున్నాము కైలాసంలో అనే భావనతోటి దేవాలయానికి వెళ్ళండి. అక్కడ తీర్థం ఇచ్చారు, తీసుకోండి. ప్రసాదం ఇచ్చారు, శివుడే కైలాసానికి వెళ్తే నాకు ప్రసాదం ఇచ్చాడనే భావనతో తీసుకోండి. మీరు ప్రసాదం నోట్లో వేసుకొని తినండి. కాస్త ప్రసాదం మీరు ఇంటికి తీసుకెళ్ళి మీ వాళ్ళందరికీ ఆ ప్రసాదం కూడా ఇస్తే ఇంకా పుణ్యం వస్తుంది. భగవత్ ప్రసాదం ఎప్పుడు కూడా ఒక్కడమే తినకూడదు, కొంత వరకును నలుగురికి పంచి పెట్టి తీసుకోవాలి మనము. కాబట్టి శుభ్రంగా శివాలయంలో ఇచ్చిన ప్రసాదం కానివ్వండి, మీరు కొట్టిన కొబ్బరికాయ కానివ్వండి, ఏవైనా సరే శివుడికి నివేదన చేసినవి హాయిగా ఇంటికి తీసుకువేసేసి నలుగురికి శివప్రసాదం పంచిపెట్టి తినొచ్చు. ఏమీ కాదు, ఇలాంటివి నమ్మకండి. అలాగే శివాలయం నుండి తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదండి. మీరు శ్మశాన భూమికి వెళుతున్నాను అనే భావన చాలా తప్పది. శ్మశానానికి వెళుతున్నారు, శివాలయానికి వెళుతున్నామంటే ఆగమంలో లేదే, కైలాసంలోకి వెళ్ళామని భావించండి, గొప్పగా ఉంటుంది. శివాలయాలు, శ్మశానాలు, ఇంటికెళ్ళగానే కాలు కడుక్కోవాలని ప్రచారం మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తున్నారు. భస్మం పెట్టుకొని మొహం మీద ఇలాంటి ప్రచారాలు చేస్తుంటే ఏమనాలి వీళ్ళని చెప్పండి. ఏ ప్రమదగణాలు, దయ్యాలు, భూతాలు, పిశాచాలు ఏవి కూడా వెంటబడవు. శివాలయాల్లో మనకు శైవాగమం ప్రకారం జరుగుతుంది. వామాచార పూజలు అవేమీ అక్కడ జరగవు. మామూలుగా సాత్వికంగా శివలింగానికి అభిషేకం చేసి అలంకరించి పూజ చేస్తారు వాళ్ళు, అంతేగాని వామాచారాలు ఏవి శివాలయాల్లో జరగవు కదా. ఇలాంటి ప్రచారాలు చేసి జనాలను భయపెడితేనే మతం మారిపోతారండి వీళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. మనకి కొంత పద్ధతి చెప్పారు. ఏ గుడికన్నా వెళ్ళు, చక్కగా స్నానం చెయ్యి, ఉతికిన బట్ట కట్టుకో, నీ సాంప్రదాయం ప్రకారం తిలకం పెట్టుకో, చక్కగా దేవాలయానికి ఉత్త చేతులతో కాకుండా పత్రమో, పుష్పమో, ఫలమో, తోయమో నీ కుండతేదో తీసుకుని వెళ్ళి దేవుడికి నమస్కారం చేసుకొని రా. అక్కడ తీర్థప్రసాదాలు ఇస్తే శుభ్రంగా పుచ్చుకో, భగవంతుడి ఆశీర్వాదం తీసుకో, దేవాలయంలో కాసేపు కూర్చో. నీకు ఇంకా ఓపికంటే అక్కడ ఏ స్తోత్రమో మంత్రమో చేసుకో, హాయిగా ఇంటికి వచ్చే. దేవాలయం నుండి ఏ గుడికి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చా కాళ్ళు గడవాల్సిన అవసరం లేదు. ఏ గుడి నుండి అయినా కూడా ప్రసాదం ఇంటికి తెచ్చుకోవచ్చు. ఎంత దొబ్బేయడానికి ఇదొక మార్గం. దయచేసి ఇలాంటివి నమ్మకండి. హాయిగా శివాలయానికి వెళ్ళండి, ప్రసాదాలు, తీర్థాలు ఇస్తే తీసుకోండి. మీరు కొబ్బరికాయ కొట్టినాక ఒక చెప్ప తీసుకొని ఇంటికి రావచ్చు, హాయిగా పచ్చడి చేసుకోవచ్చు, ఏ అభ్యంతరం లేదు. ఇంకా తీసుకోకపోతేనే పాపము, తీసుకుంటే పుణ్యమే. తీసుకున్నది చక్కగా నలుగురికి పంచిపెట్టండి ఇంటి దగ్గర, మీరు తీసుకోండి. ఆ పుచ్చుకున్న వాళ్ళకు కూడా పుణ్యము, వాళ్ళందరికీ పంచిపెట్టిన పుణ్యం మీకు వస్తుంది. మొన్న ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే నోరొక్కడికి లెగవద్దా? అక్కడ అడగరా? వెళ్ళి కాస్త అక్కడ కూడా అడగండి, కాస్త అక్కడ కూడా బుద్ధి చెప్పండి. శివుడిని ఎందుకు ఇలా అవమానిస్తున్నామని అడగండి. వెళ్ళి కామెంట్ సెక్షన్లో పేరాలకు రాయడానికి తేరా మీ అందరికి నా ఛానల్లో కూడా దొరుకుతుంది కదా. నేను మాత్రం ఖచ్చితంగా అడుగుతానండి. శివుడి గురించి వంకరగా మాట్లాడిని అడుగుతాను, తాట తీస్తాను. తాట తీయడానికి, వాయించడానికి నేను ఛానల్ స్టార్ట్ చేసింది. ఇట్లాగా వంకర టింకరగా ఆడంగి మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని వాయించాలని పెంచదా అనిపించదా అనిపిస్తుంది కదా.
అందుకే వాయిస్తాను నేను ఛానల్లో. ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు కదా, నేను మాత్రము ఎవ్వరు వక్రీకరించి మాట్లాడినా అడుగుతాను. మన వాళ్ళు ఈ దిక్కుమాలిన వక్రీకరణలకే జనాలకు విసుగొచ్చేసి మతాలు మారుతున్నారు తెలుసా మీకు? ఈయనేమో ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళకూడదు అంటాడు, ఇంకొకటేమో శివాలయం ఇంటికి వెళ్ళిన కాళ్ళు కడుక్కోవాలి లేకపోతే అరెస్ట్ అంటాడు. ఏంది గోల మాకు? నేను మాత్రం ఇలాంటివి ఏం కనిపించినా అడుగుతాను. మీకు నిజంగా దమ్ము పౌరుషం ఉంటే కామెంట్ సెక్షన్ లో నా గురించి పేరాలు రాయడం కాదు, పోయి అడగండి. అక్కడ ఇలాంటి ప్రసంగాలు చూసే కదా పాస్టర్లు కూడా వీడియోలు చేస్తుంది. తెలుసుకోవాలండి హిందూ బంధువులు కూడా. ఇలాగ వక్రీకరించి వంకర ప్రచారాలు మన దేవీ దేవతల గురించి ఎవరో మాట్లాడినా సరే వాళ్ళు మన వాళ్ళే అయితే ఇంకా గట్టిగా అడగాల. బయట వాడిని అడుగుతాం, మన వాళ్ళు మాట్లాడితే ఇంకా గట్టిగా అడగాలి. ఎందుకంటే బయట వాడు ఎవడో అరుస్తుంటే మన వాళ్ళు పెద్దగా నమ్మరు. సరే వాడిది వేరే మతం, వాడు కావాలని అరుస్తున్నాడులే అనుకుంటారు. మన వాళ్ళు అడ్డబొట్లు పెట్టుకుని మాట్లాడుతుంటే భస్మం మొహాన్ని పెట్టుకొని శివుడు చుట్టూ పాపగ్రహాలు ఉంటాయి, పాపులు ఉంటారు, దయ్యాలు భూతాలు పిశాచాలు ఉంటాయి, అవి మిమ్మల్ని తరుగుతాయి అని మాట్లాడుతుంటే నమ్ముతారన్న మన జనాలు? అడగండి, గట్టిగా అడగండి. ఇలా ఎవ్వరు కూడా మన దేవీ దేవతలను వక్రీకరించి కించపరిచి మాట్లాడకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రసంగాలు ఉపన్యాసాలు ఇవన్నీ కూడా చెప్పాలి. అడగండి, మార్పు తీసుకొద్దాము. గట్టిగా ప్రశ్నించడం మొదలు పెడితేనే మార్పు సాధ్యమవుతుంది. మార్పు కోసమే నేను గట్టిగా మాట్లాడుతున్నానండి, విమర్శించడం కోసం, అవమానించడం కోసం కాదు. గమనించగలరు. లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం. జనని శివకామి అని ఆవిడ పాడిందిట. ఆవిడ ఏం పాడిందో భారతం చెప్పింది. ఆ రాసిన వెధవలకి భారతాన్ని చదివే బుర్ర ఉంటే కదా, అందులో ఏముందో తెలుసుకోగలిగేటువంటి తెలివి ఉంటే కదా దాని గురించి చెప్పడానికి. మనెవడో ఒక వీడియో వాట్సాప్లో పెట్టాడండి. ప్రతి ఇంట్లోనూ కనుక లింగము లేనట్లయితే ఆ ఇల్లు శ్మశానము. ఒరే వెధవా, అది ఉంటే శ్మశానం అవుతుందిరా బాబు ఇల్లు. వాడికి ఆ మాత్రం ఇంగితం లేనివాడు కూడా చెప్పడం ప్రారంభిస్తాడండి. వాడు ఏమనాలి వాడు? పరం పూజ్య శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారు శివలింగము లేకపోతే శ్మశానం కాదు, శివలింగము ఉన్నది శ్మశానం అనడం జరిగింది. ఈ రెండు వ్యాఖ్యల్ని కూడా పరిగణలోకి తీసుకొని రెండు వ్యాఖ్యల గురించి మాట్లాడాలి ఎవరైనా వీడియో చేయాలి అనుకుంటే. సరే, ఇంతకీ రెండు వ్యాఖ్యలు పరిశీలిద్దాం. ముందు శివలింగము ఉత్తర భారతదేశంలో అందరి ఇళ్లలో ఉంటుందా అంటే, ఉత్తర భారతదేశంలో అయినా దక్షిణ భారతదేశంలో అయినా సరే అందరి ఇళ్లలో అన్నీ ఉండవు, ఉండాలని కూడా లేదు. కాబట్టి ఉత్తర భారతదేశంలో అందరి ఇళ్లలో ఖచ్చితంగా శివలింగం ఉండి తీరుతుంది అనేది తప్పు. ఉండకూడదని కాదు, శివలింగం పెట్టుకోవచ్చు కదా, నియమాలు పాటించాల్సి వస్తుందని చాలామంది తెలియక ఉమామహేశ్వరుల ఫోటోలు పెట్టుకొని పూజించుకుంటారు. శివలింగం ఖచ్చితంగా ఉండి తీరాలి, లేకపోతే శ్మశానం కింద లెక్క అనేది ఆ వ్యాఖ్యానం బహుశా కరెక్ట్ కాదేమో. ఎంతోమంది ఇళ్లలో శివలింగాలు ఉండవు, ఎన్నో గుళ్ళలో శివలింగాలు ఉండవు, ఇంకా అవన్నీ శ్మశానాలు అయిపోతాయా? కాబట్టి ఆ వ్యాఖ్యానం అసలు ఎంతవరకు కరెక్టు ఇది కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇహ పోతే ఆ తర్వాత విజయస్వామి వారు ఏమన్నారంటే, శివలింగం లేకపోతే శ్మశానం కాదయా, శివలింగం ఉన్నదే శ్మశానం అని చెప్పారు. పేరు కదండి. ఇప్పుడు విషయానికి వస్తా. కాశీ ఏంటి చెప్పండి? మహాశ్మశానం, అవునా కాదా? మనం భారతీయులు హిందువులు అందరం జీవితంలో ఒకసారైనా కాశీ సేవించుకోవాలి, దర్శించుకోవాలి అనుకుంటామా? అనుకోమా? ఖచ్చితంగా పెడతాం. మరి అదంతా శ్మశానమే. పాత రోజుల్లో ఎన్నో శివాలయాలన్నీ కూడా శ్మశానం దగ్గర, శ్మశానాన్ని కానుకొని శ్మశానంలోనే ఉండేవి. ఇప్పుడు కాశీలో కాశీ మహాశ్మశానంలో విశ్వనాథ ఆలయంతో నిన్న పోవడం మానేస్తామా? కలలో అయినా కాశీని అపవిత్రంగా మనం తలుస్తామా? అక్కడ ఉన్న గంగమ్మను అపవిత్రంగా మనం అయినా భావిస్తామా? గంగమ్మలో శవాలు వేస్తూ ఉంటారు, అయినా మనం అపవిత్రం అనుకోమే. శ్మశానం ఏ విధంగా అపవిత్రం అవుతుంది చెప్పండి? శ్మశానం అనగానే ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏమిటి? శివుడు ఉండేది శ్మశానంలో, ఆ విషయం శివుడే చెప్తున్నాడు. ఆ శ్మశానం చాలా పవిత్రమైందని కూడా ఆయనే చెప్తున్నాడు. శ్మశానం పక్కన ఎప్పుడైనా వెళ్తుంటే ఒక నమస్కారం చేసుకుంటాయి. ఎందుకు? అందరికీ అది చివరి ఇల్లు, లాస్ట్ స్టాప్, అందరూ చేరే చివరి గమ్యం శ్మశానం. శివుడు ఓడి లైకారుడు శివుడు. నేను నిలువు బొట్టు పెట్టుకున్నా, ఇంకొకరు అడ్డబొట్టు పెట్టుకున్నా, ఇంకొకరు గుండ్రంగా ఉన్న బొట్టు పెట్టుకున్నా, అందరూ శివుడు ఒళ్ళోకే కదా వెళ్ళాలి. ఇంకెక్కడికైనా వెళ్తామో చెప్పండి? దాన్ని శ్మశానం అనే మాటని అంత అపవిత్రంగా భావించి గొడవ చేయాల్సిన పని ఏమిటి? శ్మశానానికి రుద్రభూమి అని పేరు. సత్యహరిశ్చంద్రుడు అంతటి వాడు. మణికర్ణిక సత్యహరిశ్చంద్ర ఘాట్ అని ఉంటుందండి, కాశీ వెళ్ళిన వాళ్ళకి తెలుసు.
కాటికాపరిగా పనిచేస్తే శ్మశానంలోనే భగవత్ సాక్షాత్కారమైన త్రిమూర్తులు కూడా శ్మశానంలో సాక్షాత్కరించారు, సత్యహరిశ్చంద్రుడు అంతటి వాటికి. వాటికి కూడా కొన్ని ప్రదేశాలలో కొన్ని రాష్ట్రాల్లో చిన్న పురిటి శిశువులకి నిద్రలో ఉలిక్కి పడకుండా భయపడకుండా శ్మశానం నుండి శవాలను తగలేస్తున్న చితాభస్మం తీసుకొచ్చి నుదుటి మీద రాస్తారు తెలుసా? అది అపవిత్రం కాదే. శివుడు రాసుకుంటాడండి చితాభస్మము, అపవిత్రం ఎలా అవుతుంది? పిల్లలకి పెడతారు, అది పెట్టాక భయం పోయి పిల్లలు ఉలిక్కి పట్టడం నిద్రలో పాలు కక్కడం మానేస్తారని కొన్ని రాష్ట్రాల్లో శ్మశానంలో శవాలను తగలేసిన చితాభస్మం తీసుకొచ్చేసి పసికందుల నుదుటి మీద రాస్తారండి. అపవిత్రం కాదే. శివుడే చెప్తున్నాడు నేను శ్మశానంలోనే ఉంటాను, ఇంకెక్కడా ఉండటానికి ఇష్టపడను అని. దానికి తప్పేంటి, రాద్ధాంతం ఏంటి? అంటే శివుడిని మనము దేవుడిగా భావించి అభిషేకాలు చేయించుకుంటాం, ఎందుకంటే ఆయన మనకు వరాలు ఇచ్చేయాలి. మన పిల్లలు అమెరికా పోవాలి, మనకి వీసాలు రావాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, పిల్లలు పుట్టాలి, అప్పు తెరాలంటికి శివుడు కావాలి. శివుడు ఉండే శ్మశానాన్ని మాత్రం నా అపవిత్రము అది ఇదని అవమానిస్తాం. ఎలా కరెక్ట్ అండి అది? శ్మశానం ఏ విధంగా అపవిత్రం అవుతుంది? కాకపోతే పవిత్రం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు. నిర్దిష్టమైన కొన్ని పరిస్థితుల్లో వెళ్ళాలి. మన వాళ్ళు ఎవరైనా పోతే పోతాం, మనం పోతే ఇంకెవరైనా తీసుకెళ్తారు. అవునా కాదా? మన ఊరంతా కూడా హడావిడిగా నాకు వీడియో చేయడానికి కుదరకు పోస్ట్ పెట్టా. 4-5 అంతస్తుల మేడలు ఉన్నా మన శాశ్వతమైన సొంత ఇల్లు ఏంటి? శ్మశానమే కదా. ఒకరోజు అక్కడికి వెళ్తేనే కదండి పరమశాంతి. శివుడు లేకపోతే శ్మశానం కాదు, శివుడు ఉన్నదే శ్మశానం. స్పష్టంగా మనకి ఆ విషయం శివుడే చెబుతున్నాడు. శివుడు ఉండేది శ్మశానం అన్నారు, స్వామివారు అన్నారు. శివుడు ఉండేదే శ్మశానం, అది మహాపవిత్రము. కాశీ శ్మశానము, ఉజ్జయిని శ్మశానము, కలకత్తా కాళస్వరూపిణి శ్మశానము, ఇంకా ఎన్నో శివాలయాల శ్మశానాలు. తప్పేంటి? ఎలా నీకు అది అపవిత్రంగా కనపడుతుంది? శ్మశానం పరమ పవిత్రమని శివుడే చెబుతున్నాడు కదా. శ్మశాన భస్మం ఆ మహాత్ముడు లేపనం చేసుకుంటాడు కదా. శ్మశానం తప్పు నేను ఇంకెక్కడ ఉండనని చెప్తున్నాడు కదా. స్పష్టంగా పంచమ వేదమని ప్రస్తుతించబడిన భారతాంతర్గతంగా అనుశాస్త్రక పర్వంలో ఆ విషయం ఉంది కదా. ఇంకా మీ పురిటి నొప్పులేంటి? భారతం కానీ భాగవతం కానీ అర్థం చేసుకోవాల్సిన పద్ధతి అది కాదు కదా. దానికి వెనక నుండి చాలా ఉంటుంది, ధర్మ సూక్ష్మాలు ఉంటాయి కదా. పెద్దలు పూజలు గురువుల దగ్గర నేర్చుకోవాలి కదా. వాటికి వచ్చిన భాష్యాలు అవన్నీ చదవాలి కదా. ఏమీ అక్కర్లేదు, ఎవరో ఒక చిన్న మాట అని అనగానే గబా 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 అరిచేయడం. అరిచారు. శాస్త్ర ప్రమాణాలు ఏమన్నా చూపించారా? ఏం చూపించారు? శాస్త్ర ప్రమాణాలు చూపించారు. తాటికి అంత హెడ్లైన్స్ పెట్టి ఏదో మాట్లాడాడు. ఒక్క శాస్త్ర ప్రమాణం చూపిస్తారేమని చూస్తే అభ్యర్థి చూపించారు. కాబట్టి శివుడు ఉండేది శ్మశానము, అది ఆయనకి ఎంతో ఇష్టము. దానికి రుద్రభూమి అని పేరు. పరమశివుడు లయకారుడు. శ్మశానం పరమ పవిత్రము. శ్మశాన చితాభస్మం ఎంతో పవిత్రము. శ్మశానాన్ని అవమానించి చేదరించుకుని అసహించుకుంటే సాక్షాత్ పరమశివుడిని అసహించుకున్నట్లే. చాలా తప్పు. శ్మశానం పక్కన వెళ్తున్నా కూడా ఒక నమస్కారం చేసుకోండి. మన సొంత ఇల్లు అండి శ్మశానము. మన లాస్ట్ స్టాప్, మన చివరి గమ్యం. మన విశ్రాంతి తీసుకునేది అక్కడే. శివుడు ఒళ్ళోనే విశ్రాంతి తీసుకోవాలి ఎవరైనా సరే. లయకారుడు శివుడు. ఆయనే చెప్తున్నాడు, శ్మశానంలో ఉండి అందరిని నేనే రయింపజేస్తున్నాను, ఆనందింపజేస్తున్నాను. దీనికి ఏడుపెందుకు? ఇంకొక విషయం తెలుసా? చివరగా చెప్తున్నా, మానస సరోవరం కూడా శివనివాసం. దాంట్లో కూడా మీకు పుర్రెలు కనపడతాయి. మీరు కావాలంటే హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ గైడ్లను ఎవరినైనా అడగండి, చెప్తారు. కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ వైపున టూరిస్ట్ గైడ్లను అడగండి. అక్కడ కూడా కొందరు యోగులు సాధకులు లాంటి వాళ్ళు తపస్సులు చేసే శరీరాలు విడిచి ఆ పుర్రెలు ఎముకలు మొత్తం పడేసి ఉంటాయి. మానస సరోవరంలో కూడా అది కూడా శ్మశానమే. తప్పేంటి? ఎందుకు అపవిత్రం అనుకుంటారు మీరు? దేశము చూస్తే తెలుస్తుంది. కాశీ మహాశ్మశానం పోయి చూడండి, ఉజ్జయిని పోయి చూడండి, ఇంకా ఎన్నో ఉంటాయి. బావిలో కప్పలు బెకబెకబెకమన్నట్లుగా శ్మశానాన్ని ఎందుకంటే అసహించుకోవాలి మనము? అందరం ఒకసారి శ్మశానాన్ని నమస్కరించుకుందాము. మన అందరి చివరి గమ్యము, మనం అందరం చేరాల్సిన సొంత ఇల్లు, మన అందరం విశ్రాంతి తీసుకునే శివుడి ఒడి శ్మశానం. దాన్ని ఎప్పుడు కూడా దయచేసి అపవిత్రంగా ఎవ్వరూ తలచకండి. పవిత్రం అన్నాం కదా అని ఎలా పడితే అలాగా వెళ్ళకండి. నిషిద్ధ వేళల్లో నిషిద్ధ సమయాల్లో వెళ్ళనేయకూడదు. అంత్యక్రియలకు అక్కడికి వెళ్ళాలి. పరమశివుడికి పార్వతీదేవికి అనేక 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 నమస్కారాలు, దాసోహములు. హర హర మహాదేవ శంభో శంకర. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.